ఇప్పుడే కైలాసగిరి చూసుకొని సింహాచలం వెళ్తున్నాము. కైలాసగిరి నుంచి సింహాచలం 25 కిలోమీటర్స్ ఉంటుంది. సింహాచలం సబ్మెరైన్ దగ్గర చూద్దాం అనుకున్నాము, కానీ అది 2 o'clock ఉంటుందంట. అందుకే ఫస్ట్ సింహాచలం చూసుకొని తర్వాత సబ్మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరికి వెళ్దాము. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఎవరైనా సింహాచలం వస్తే ఫస్ట్ ఇక్కడ శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉచిత దర్శనానికి ఉంటాయి, మళ్ళీ 300 ఏమో అతి శీఘ్ర దర్శనం ఉంటుందంట. వెహికల్ ఉందంటే 4 వీలర్కు 30 రూపీస్, సింగిల్ 2 వీలర్ అంటేనేమో 10 రూపీస్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ తీసుకుంటేనే అక్కడ అలౌ చేస్తారు గేట్ దగ్గర. ఇది కాంప్లెక్స్, ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. దర్శనానికి తీసుకున్నాం టికెట్ 0 ఛార్జ్, ఇది ఒకటి. ఇది వెహికల్ 30 రూపీస్ 4 వీలర్. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సింహాచలం కొండపైన ఉన్నాను. ఇప్పుడు చదవడానికి కేశఖండనానికి గంగాధర ఉచిత వసతి భవనాలు అన్నిటికీ ఇటు సైడ్ ఉంటుంది రోడ్డు. ఇక్కడ గుడి ముందరనే ఉంటుంది. ఇక్కడ ఈ క్షేత్రంలోని స్వామివారు సంవత్సరంలో 12 సార్లు మాత్రమే మనకు నిజ రూప దర్శనంలో కనిపిస్తారు. మిగతా డేస్లన్నీ మనకు చందనంతో కప్పబడి ఉంటాడు స్వామి. అలా మనకు నిజ రూపంలో దర్శనం ఇవ్వడాన్ని నిజ రూప దర్శనం అంటారు. ఈ టెంపుల్ లోపల రాతితో నిర్మించారు, మొత్తం రాతితో. కొన్ని లోపల డిజైన్ మాత్రం వస్తుంది, శిల్పాలు చాలా బాగుంటుంది. ఇక్కడే దర్శనానికి దారి, ఇక్కడనే ఉచిత దర్శనం 100 రూపీస్ దర్శనం కూడా ఇక్కడనే వెళ్తారు. మీరు ఏమైనా లగేజ్ తెచ్చుకుంటే ఇక్కడ పార్కింగ్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ లగేజ్ పెట్టుకుంటారు. మొబైల్స్, చెప్పులు అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఇటు సైడ్ ఉంటుంది. లాకర్ ఇస్తారు, వాళ్ళే పెట్టుకుంటారు. 5 రూపీస్ ఇస్తే నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి. స్నానాలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్నానం గదులు ఉంటాయి. ఇక్కడ ఇదే కేశఖండన శాల చేయించుకోవాలనుకుంటే ఇటు సైడ్
హిందువులనే చేస్తారు. గంగాధారకి ఎటు నుంచి వెళ్ళాలి? ఇదే గంగాధారం.